హలో ఫ్రెండ్స్, ముందుగా ఉల్లిగడ్డలు సన్నంగా కట్ చేసుకోవాలి. చాలా సన్నంగా కట్ చేసుకోవాలి. ఇక్కడ సాయంత్రం 6:30 అవుతున్నది. ఇంకా వర్క్కి వెళ్ళి ఇంకా రాలేరన్నట్టు మంది. ఉల్లిగడ్డలు సన్నంగా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. నేను 2 ఉల్లిగడ్డలు తీసుకున్నాను. తర్వాత 2 టమాటాలు సన్నంగా కట్ చేయాలి. చాలా సన్నంగా కట్ చేసుకోవాలి టమాటాలు. ముందుగా అన్నీ కట్ చేసుకొని రెడీ పెట్టుకోవాలి. ఈరోజు వర్క్ నుండి తొందర వచ్చేసాను రూమ్కు. కిచెన్లో చాలా వేడి, గర్మి బాగా. ఫ్రెండ్స్, నా దగ్గర కెమెరా లేదు, మొబైల్తోనే తీసిన. ఫస్ట్ టైం తీసుడు. ఉల్లిగడ్డలు సన్నంగా కట్ చేసుకున్నాం కదా, అవి ప్లేట్లోకి తీసుకోవాలి. ప్లేట్లోకి తీసుకున్నాక ఆ తర్వాత ఫ్రెండ్స్, నైట్ నానబెట్టుకున్న పెసరపప్పు చూడండి ఫ్రెండ్స్, చాలా మంచిగా మెత్తగా అయిపోయినాయి, ఉబ్బినాయి మంచిగా. తర్వాత ఉల్లిగడ్డలు, టమాటాలు, కొత్తిమీరాకు ఫ్రెండ్స్ నేను ఫస్ట్ వేస్తాను, ఎందుకంటే నేను ఈ స్మెల్ అంతా కూరకు పడుతుంది అన్నట్టు. వేసి 10 నిమిషాలు ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత ఉడకపొడి, మసాలా పొడి అన్నీ వేసుకొని, ఉప్పు తగినంత వేసుకొని దక్కన పెట్టాలి. మళ్ళీ 10 నిమిషాలు వెయిట్ చేయాలి. వెయిట్ చేశాక ఫ్రెండ్స్, నేను కారపొడి ఫస్ట్ వేసాను. స్పైసీ గురించి మళ్ళీ వేస్తున్నాను. కారపొడి వేసాను ఫ్రెండ్స్.